వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2024 సార్వత్రిక ఎన్నికలకి సమయం దగ్గర పడింది. పొత్తులన్నీ ఖరారైపోయాయి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఒక కూటమిగా ఏర్పడిపోయాయి. వైఎస్ఆర్సీపీ సిద్ధం అంటూ వైనాట్ 175 అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పెట్టుకొని కూర్చున్నారు. క్యాండిడేట్ లిస్టులు అయితే ఇంకా రాలేదు. బట్ తెలుగుదేశం పార్టీ, జనసేన లిస్ట్ ఏదైతే వచ్చిందో, అలాగే సీట్ల పంపిణీ ఏదైతే జరిగిన తర్వాత అసంతృప్తి అనేది సాధారణంగానే వచ్చింది. అట్ ద సేమ్ టైం బీజేపీ ఈ కూటమితో కలిస్తే ఓటమి తప్పదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే అధికారం అనేటువంటి అనేక సర్వేలు గత 6 నెలల సంవత్సర కాలంలో అనేకం చూసాం. ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. కానీ బీజేపీ కలిసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అయ్యి సీట్ల సర్దుబాటు అంతా అయిన తర్వాత సమీకరణాలు మారాయి. ఇది స్టేట్లో జరిగేటువంటి ఎన్నికలే కానీ లోకల్ క్యాండిడేట్లకో అసంతృప్తులకో సంబంధం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. అది ఎందుకు, ఏమిటి, ఈ ఎన్నికలు అసలు ఎవరి మధ్య జరగబోతున్నాయి, దేనికోసం జరగబోతున్నాయి, ఆ క్లారిటీ తీసుకుందాం. మనతో ఈ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అప్సన్ రాజేష్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం సార్. సో అసంతృప్తులు అనేవాళ్ళు కూడా వచ్చారు, మా కార్యాచరణ ప్రకటిస్తామన్నారు, అలాగే సర్దుబాట్లు జరుగుతున్నాయి, మీటింగులు జరుగుతున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేసరికి బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని పొత్తులోకి వచ్చింది అని కొంతమంది, లేదంటే జగన్మోహన్ రెడ్డిని సంకలో పెట్టుకుని ఇప్పుడు చంద్రబాబు చేయి పట్టుకుని నడుస్తుందా అని ఇంకొంతమంది ఇవన్నీ చేస్తున్నారు. అసలు ఓవరాల్గా తీసుకుంటే 24 ఎన్నికలు దేనికి మధ్యలో జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పేదలకి పెత్తందారులకి అంటున్నాడు. ఇది పేదలకి పెత్తందారులకా, లేదంటే రాష్ట్ర పరిస్థితులకి ఇంకేమన్నా? మొట్టమొదటగా పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన స్లోగన్ గురించే మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగానే ప్రతి సందర్భంలో కూడా ఆయన ఏ బహిరంగ సభ నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినా రేపు జరగబోతున్నది క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్. పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం జరగబోతుంది. నేను పేదల పక్షపాతిని, మిగిలిన రాజకీయ పక్షాలన్నీ పెత్తందారుల పక్షపాతులు అని చెప్పని ఆయన పదే ప్రజల మనసు తనకు అనుకూలంగా గెలుచుకోవటం కోసం ఈ విధమైన విధానాన్ని ఎంచుకున్నారు. అంటే తనది పేదల పరిపాలన, పేదల కోణంలోనే ఆలోచించే ముఖ్యమంత్రిని తాను అని చెప్పే ప్రాసెస్లో ప్రజలు కూడా దీని మీద విశ్లేషించుకుంటున్నారు, వాస్తవాలు గ్రహిస్తున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాత, నిజంగానే ప్రతిపక్ష పార్టీలు పెత్తందారుల పక్షపాతుల. ఎందుకు అనంటే పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎంచుకున్న విధానాలు, ఆయన వైఖరి ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత ఇచ్చినాయి. ఆయన పాలనా బాధ్యతలు చేపట్టగానే ఆయన మొట్టమొదటగా రద్దు చేసింది ఏంటి? పేదవాడు 5 రూపాయలకు పట్టెడు అన్నం తినే అన్నా క్యాంటీన్ రద్దు చేశారు. ఇవాళ అన్నా క్యాంటీన్లో భోంచేసేవాడు బెంచ్ కారులో వచ్చినాడు భోంచేయడు. కరెక్ట్. అడ్డా మీద కూలీలు, ఆటో డ్రైవర్లు, స్ట్రీట్ వెండర్సు, స్టూడెంట్సు, ఇట్లాంటి చిన్న సన్నకారు వాళ్ళు భోంచేసే అన్నా క్యాంటీన్ రద్దు చేసిన వ్యక్తి పేదల పక్షపాతే. తర్వాత గత ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తే ఆ ఇసుక పాలసీని రద్దు చేశారు. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఇవాళ రోడ్డు ఎక్కారు. అది పేదల పక్షపాతి తీసుకునే నిర్ణయమేనా? తర్వాత ఆయన తాడేపల్లి ఇల్లు కట్టుకున్నారు. ఆయన ఇల్లు కట్టుకునే నాటికే దశాబ్దాల క్రితం నుంచి అక్కడ ఇల్లు కట్టుకొని పేదల నివాసం ఉంటా ఉన్నారు. రక్షణ పేరిట తన ఇంటి చుట్టుపక్కల ఉన్న పేదల మొత్తాన్ని బుల్డోజర్లతో ఆ ఇల్లు కూలగొట్టి వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేశారు. అంటే పేదల మధ్య నివాసం ఉంటే మీకు ఏమైనా డిగ్నిటీకి భంగమా? లేదు, మీ ఇంటి చుట్టుపక్కల పేదల నివాసం ఉండే స్థాయి కాదు అని చెప్పనే ఎందుకు వాళ్ళు ఇల్లు కూలగొట్టి వాళ్ళని అక్కడి నుంచి తరిమేశారు? వాళ్ళు ముందు స్థిర నివాసం ఏర్పరచుకున్నారా, మీరు ముందు ఇల్లు కట్టుకున్నారా? వాళ్ళు పేదలు అక్కడ నివాసం ఏర్పరచుకున్నారని తెలిసి అక్కడ సైట్ సెలెక్ట్ చేసి మీరు ఇల్లు కట్టుకున్నారు. అంటే రేపు మీకు అధికారం చేజిక్కిన తర్వాత వాళ్ళందరినీ తరివేయచ్చులేమని చెప్పని అక్కడ ఇల్లు కట్టుకున్నారా? మీకు పేదల మధ్య నివాసం ఉండటం ఆక్షేపణీయం అనుకున్నప్పుడు ఇల్లే కట్టుకోవద్దు. అక్కడ మీకు రక్షణ ఎక్కడ ఉంటుందో అక్కడే కట్టుకొని ఉండాల్సింది. వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పరచుకుంటే దాన్ని కూలగొట్టి మరీ వాళ్ళని తరివేశారే. మీరు పేదల పక్షపాత. అమరావతి ప్రాంతంలో 2019 ఎన్నికలకు ముందు మీరేం వాగ్దానం చేశారు? భూమి లేని పేదలకి సామాజిక పెన్షన్లు 2500 రూపాయలు గత ప్రభుత్వం ఇస్తుంటే నేను అధికారంలోకి వస్తే 5000 చేస్తానన్నారు. 2019 మే 30 పదవి బాధ్యతలు చేపట్టిన మీరు 2023 మార్చి నెలలో ఆ పెన్షన్ పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు? మార్చిలో ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది కాబట్టి అని చెప్పని. పేదల పక్షపాత అయ్యి ఉన్నట్టయితే 5 సంవత్సరాల కాలం పట్టుందా? పేదలకు ఇచ్చే పెన్షనే కదా.
అదే అమరావతి ప్రాంతంలో అసైన్మెంట్ ల్యాండ్స్ గత ప్రభుత్వం వాళ్ళకి వార్షిక కౌలు చెల్లిస్తా, వాళ్ళకి ప్యాకేజీలు ఇస్తుంటే నేను పట్టాభూములతో సమానమైన ప్యాకేజ్ ఇస్తానని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వార్షిక కౌలు కూడా నిలిపేశారే. పట్టాదారులతో పాటు సమాన ప్యాకేజ్ అంశం ఇక ఎటుపోయిందో తెలియదు. ఇవాళ ఇళ్ల పట్టాల పంపిణీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 7,500 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్స్ మీరు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎవరికి ఇచ్చింది ఆ అసైన్మెంట్ ల్యాండ్స్? దళితులకు ఇచ్చింది. మరి మీరు పేదల పక్షపాతే. కాబట్టి మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారి నినాదంలో ఉన్న డొలతనం ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఆయన పేదల పక్షపాత, పెత్తందారుల పక్షపాత అనే క్లారిటీ ప్రజలకు ఆల్రెడీ ఉంది. కాబట్టి ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారి స్లోగన్ ప్రాతిపదిక ఎన్నికలు జరగవు. ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు కూటముల్లో బలాబలాలు, ఓటు ట్రాన్స్ఫర్ వీటి ప్రాతిపదికగా కూడా జరగదు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏం వాగ్దానం చేశారు, ఆయన మీద ఏ ఎక్స్పెక్టేషన్తో ప్రజలు ఆయనకు అంతటి ఘన విజయం కట్టబెట్టారు, పాలకుడిగా ఇవాళ ఆయన పాలనా దక్షత ఏంటి, ఆయన పరిపాలన ప్రజల జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో పెంచింది లేదా తగ్గించిందా, ఉపాధి కల్పన, శాంతి భద్రతలు కాపాడటం, పెట్టుబడులు రప్పించడం, మెరుగైన జీవన ప్రమాణాలు, అన్నిటికన్నా ముఖ్యంగా సివిక్ కమ్యూనిటీస్, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ ఎంత అధ్వాన స్థితిలో రాష్ట్రంలో రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ 8 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగినాయి, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, రేషన్ ధరలు పెరిగినాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి. పక్క రాష్ట్రాల కన్నా 10 రూపాయలు ఎక్కువగా పెట్రోల్ డీజిల్ అమ్ముతూ ఉన్నారు. మద్య నిషేధం చేస్తానని వాగ్దానం చేసిన పాలకుడు మద్య నిషేధం మాట దేవుడు ఎరిగి వాళ్ళ ఎంత ధరలకి మద్యం గత ప్రభుత్వ హయాంతో కంపేర్ చేస్తే మద్యం ధరలు ఎంత పెరిగినాయి. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర చెత్త పన్ను చెల్లిస్తున్న ప్రజలకి ప్రభుత్వ పాలనా తీరేంటనేది అర్థమవుతుంది. కరెక్ట్. ఇటువంటి సందర్భంలో ప్రజలు ఇవాళ ప్రధానంగా ఒక నిర్ణయానికి వచ్చిన కారణం ఏంటి అంటే ఈ విధమైన పరిపాలన కాదు మాకు ఆయన వాగ్దానం చేసింది. ఆయన యువతకు మెరుగైన ఉపాధి కల్పిస్తా అన్నారు. 13 జిల్లాని 13 హైదరాబాదులుగా చేస్తానన్నారు. ప్రత్యేక హోదా సాధన ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను రప్పిస్తా అన్నారు. మద్య నిషేధం చేస్తా అన్నారు. ఉద్యోగులకి మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఏలు ఇస్తా, మీకు సిపిఎస్ రద్దు చేస్తానని వాగ్దానం చేశారు. వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకున్న వివిధ వర్గాల ప్రజలు ఆయన పట్ల ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి ఓట్లు వేయడం జరిగింది. కానీ ఇవాళ వాస్తవ రూపంలో చూస్తే 100కి 100 పాళ్ళు ఆయన పరిపాలన వల్ల ఎదురవుతున్న వ్యతల నేపథ్యంలో ఐదర్ జగన్మోహన్ రెడ్డి ఆర్ చంద్రబాబు నాయుడు ఈ ప్రాతిపదికగా రేపు ఓటింగ్ జరగబోతుంది తప్ప మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు వాస్తవం. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలలో కంప్లైంట్లు ఉన్నది వాస్తవం. 2018కి ముందు అంటే ఆ రోజు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమిగా కొనసాగి ఆ రోజు ప్రభుత్వంలో అధికార భాగస్వాములుగా ఉన్న రోజున రాష్ట్ర విభజన చట్ట అంశాల ప్రాతిపదికగా విభేదాలు పొడసూపిన నేపథ్యంలో రాష్ట్ర విభజన చట్టాన్ని తొంగలో తొక్కారన్న భావన సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుల్లో ఉంది. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరు వల్ల కష్టాల పాలవుతూ ఉన్నాము అని చెప్పని భావిస్తున్న ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా ఈ కష్టాలకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందిస్తుందన్న భావనలో ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర సమాజం ఎదుర్కొంటున్న పరిస్థితులు, ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపటమే ఒక నేరంగా పరిగణిస్తున్న తీరు, కేసులు నమోదు చేస్తున్న తీరు, బలవంతపు అరెస్టులు, గృహ నిర్బంధాలు, భౌతిక దాడులు, అధికార పార్టీ నాయకుల ప్రకృతి వనరుల లూటీ, వీటన్నిటి నేపథ్యంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ఒక విముఖతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల విముఖతో ఉన్న ప్రజలు చంద్రబాబు నాయుడు గారి అనుభవానికి పట్టం కట్టాలని ఒక స్థిర నిర్ణయానికి వచ్చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మీరు ప్రస్తావించిన ఒక కీలకమైన అంశం ఏంటి అంటే కూటములు అంటే 175 నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. 175 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలని కోరికున్న యాస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు. పనిచేసిన వాళ్ళు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు కూడా. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా జనసేన పార్టీ తోటి సైజుతోటి ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పని ముందుగా ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జనసేన పార్టీకి స్థానాలు కేటాయించబడ్డ నియోజకవర్గాల్లో తెలుగుదేశంలో అసంతృప్తులు చెలరేగడం సహజం. అదే సందర్భంలో జనసేన పార్టీకి కూడా చాలా నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం ఉంది. ఆ పార్టీలో కూడా యాస్పిరెంట్స్ ఉంటారు. తెలుగుదేశంతో సర్దుబాటు అయిన నేపథ్యంలో పోటీ చేసే స్థానాల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఆ పార్టీలో కూడా అసంతృప్తి చెలరేగటం ఖాయం. కానీ ఇక్కడ అల్టిమేట్ గోల్
జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అనేది లక్ష్యంగా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం జనసేన శ్రేణుల మధ్య ఆ సర్దుబాటు ధోరణి ఎప్పుడో వచ్చేసింది. ఆ మ్యూచువల్ కోఆర్డినేషన్ ఆ రెండు పార్టీలు సాధించినాయి. శ్రేణుల మధ్య సమన్వయం సాధించడం జరిగింది. ఇవాళ ఉమ్మడి కార్యాచరణతోటి, ఉమ్మడి పోరాటాలతోటి, ఉమ్మడి సభలతోటి, ఉమ్మడి ఆత్మీయ సమావేశాలతోటి ఆ శ్రేణులు ఎన్నికలకు సమాయత్తం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీ అనే ఒక ఫ్యాక్టర్ రావడం జరిగింది. ఈ వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ శ్రేణులతో ఆ సమన్వయం సాధించాలి అని అంటే భారతీయ జనతా పార్టీ పట్ల కొన్ని అనుమానాలు ఉన్నది వాస్తవం. చాలా ప్రశ్నలు ప్రజల మనసులో తొలుస్తున్నది వాస్తవం. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందించిన పార్టీగా భారతీయ జనతా పార్టీని పరిగణిస్తున్నది వాస్తవం. ఇటువంటి సందర్భంలో ఇవి ఒక్కటే కాకుండా ఇక్కడ ప్రధానంగా వచ్చేది ఏంటంటే, సరే మీరు 6 ఎంపీ సీట్లు ఇచ్చారు, 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, అందులో పవన్ కళ్యాణ్ త్యాగం చేశారా, టీడీపీ వాళ్ళు త్యాగం చేశారా, ఇది వేరు. టీడీపీకి సంబంధించిన అభ్యర్థుల్ని టీడీపీ చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు, జనసేనకి పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు. బీజేపీ డిసైడ్ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు. ఈ పేర్లు వీళ్ళు గెలుస్తారా గెలవరా, బీజేపీ వాళ్ళు నిజంగా వాళ్ళకి ప్రమోట్ చేసి గెలిపించుకుంటారా అనేది పక్కన పెడితే, ఆ పేర్లు వినబడితేనే ముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహ్యంగా చూస్తున్నారు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, అమరావతి మీద కావచ్చు, లేదంటే ఆ మహిళల మీద జరిగినటువంటి దాడుల మీద కావచ్చు, ఆలయాల మీద జరిగిన దాడులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ జనసేన కేడర్ మీద జరిగినటువంటి దాడులు, హత్యాయత్నాలు ఇన్ని జరిగినప్పుడు కూడా వీళ్ళు ఒక్కళ్ళ మాట మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి పాలసీలు ఏవైతే ఉన్నాయో వీటిని విమర్శించాల్సింది బదులు చంద్రబాబు నాయుడిని విమర్శించారు తప్ప గత పాలనని. అందులో మేము కూడా భాగస్వాములమే అని తెలిసినా మాకేది పట్టనట్టుగా, దున్నపోతు మీద వాన పడినట్టుగానే ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. సో వాళ్ళని పెడితే ఇక్కడ ఉన్నటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్గా నిలబడే అవకాశం కానీ, లేదంటే తిరుగుబాటు ఇవన్నీ కూడా జరిగే అవకాశం, ప్రజలు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఓడిస్తాము, వీళ్ళని ఓడించడానికైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు అనేటువంటిది ఉంది, నోటా సైడ్కి వెళ్ళరు అనేది. సో ఈ నేపథ్యంలో అసలు ఇందాక మీరు అన్నట్టుగా ఇక్కడ ఎవరిని చూసి, అంటే కేవలం చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనేదే ఈ 24 ఎన్నికల సారాంశం అనుకోవాలా? మీరు ప్రస్తావించింది 100% వాస్తవం. భారతీయ జనతా పార్టీలో కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అనుయాయులు ఉన్నారు, ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన పాలన కొనసాగాలనుకుంటున్న నాయకులు ఉన్నారు అనేది వాస్తవం. ఆచరణపూర్వకంగా వాళ్ళే రుజువు చేసుకున్నారు అది. అటువంటి సందర్భంలో వాళ్ళ పట్ల సానుకూలత వ్యక్తం చేయాలి అంటే అది తెలుగుదేశం శ్రేణులకైనా జనసేన శ్రేణులకైనా కష్టతరంగానే ఉంటుంది. 100%. కాబట్టి ఎవరిని ఎంపిక చేయాలి అనేది కూడా, అభ్యర్థులుగా ఎవరిని ప్రకటించాలి అనేది కూడా నాకు తెలిసిన వరకు, నాకున్న సమాచారం వరకు ఎవరిని ఎడంగా పెట్టాలనేది కూడా ఒక నిర్ణయం జరిగిపోయింది. అంటే అభ్యంతరకరమైన నాయకుల్ని ఎన్నికల్లో అభ్యర్థులుగా ప్రకటించడానికి ఇవాళ కూటమికి ముందుగానే జరిగిన చర్చల్లో ఆ రకమైన ఒప్పందం కుదిరిపోయింది. మనకి తెలుసు కొంతమంది పేర్లు, అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి ప్రస్తావించి ఇప్పుడు కూటమి కుదిరిన నేపథ్యంలో వాటి గురించి ప్రస్తావించడం అనవసరం. కానీ కొంతమంది అభ్యంతరకరమైన నాయకుల్ని అభ్యర్థులుగా ప్రకటించడానికి ఈ కూటమి అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా అంగీకరించడం జరిగింది. ప్రజలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థులే ఇప్పుడు పోటీలో నిలబడతారు. కాకుంటే ఆ సమన్వయం సాధించాలి అని అంటే తెలుగుదేశం జనసేన శ్రేణుల నుంచి ఓటు బ్యాంకు ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే, ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యేంత స్థాయి గణనీయమైన బలం వాళ్ళకి లేదు, అసలు ఓట్ బ్యాంకే లేదు కదా. కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబడిన దగ్గర వాళ్ళకి ఓటు ట్రాన్స్ఫర్ తెలుగుదేశం జనసేన నుంచి సాధ్యపడాలి అని అంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ డెవలప్ అవ్వాలి. ఆ ఎమోషనల్ కనెక్టివిటీ డెవలప్ అవ్వడానికి కావాల్సిన ప్రోయాక్టివ్ స్టెప్స్ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం వైపు నుంచి సానుకూల అడుగులు పడాలి. అంటే ఆ పడతయ్యి ఆ విధమైన ఒక ప్రాపర్ యాంబియన్స్ బిల్డప్ అవ్వబోతుందన్న సంకేతాలు ఉన్నాయి. ఎంత స్థాయిలో ఉంటాయి? ఇప్పుడు ఇక్కడ మనకు ఒక చిన్న అంశం ఏంటంటే, చాలా చిన్నదే అది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ 2022 మహానాటి నాటి నుంచి ఎన్ని సభలు పెట్టుకొని ఆర్టీసీని బస్సుల కోసం అభ్యర్థించినా ఆర్టీసీ లేదు, మీకు అసలు ఆర్టీసీ స్పందించలా. మీకు అసలు ఆర్టీసీ లేదు, అది జగన్మోహన్ రెడ్డి గారి వైటీసీ అయిపోయింది అది. అటువంటి ఆర్టీసీ రేపు 17వ తారీఖు చెల్లూరుపేటలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఆధ్వర్యంలో జరగబోతున్న సభకి బస్సులు కావాలి అని అచ్చెన్నాయుడు గారు ఒక లేఖ రాగానే స్పందించింది. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రమేయం 100% రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రభావం చూపుతుందనేది వాస్తవం. ప్రమేయం అనుకోవడానికి ఏం లేదు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి జనం ఎక్కడి నుంచైనా వస్తారు. ఆ తెలుగుదేశం పార్టీ, జనసేన, వైసీపీని ఇంకొకళ్ళు అనేది లేదు. ప్రధానమంత్రి వస్తున్నారంటే పబ్లిక్ రావాలి, పబ్లిక్ రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఇవ్వాల్సిందే. అది మెడ మీద కత్తి. ఇంకా
చేయడానికి అంటే అదే చెప్తున్నా. అంటే ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు చూసాం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసాం, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక చూసాం, కుప్పం మున్సిపల్ ఎలక్షన్ చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికల్ని ఏ విధంగా నిర్వహించారు, ఎన్నికల్ని ఏ విధంగా అపహాస్యం పాలు చేశారు అనేది, వ్యవస్థలు ఏ విధంగా మిన్నకున్నాయి, మౌనంగా ఉన్నాయి అనేది కూడా చూసాం మనం. ఇటువంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికల్ని అంత ఏకపక్షంగా నిర్వహించుకోగలిగే సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండనివ్వకుండా కట్టడి చేయగలిగే పరిస్థితులు, పరిణామాలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సృష్టింపబడతాయి. ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికకి జరపడానికి కావాల్సిన వాతావరణం సృష్టింపబడుతుంది, వ్యవస్థల సహకారం అందుతుంది అన్న భావన సగటు తెలుగుదేశం జనసేన శ్రేణులు కూడా వ్యక్తమవుతూ ఉంది. చూద్దాం. నేను అనుకోవటం అయితే ఆ విధమైన చర్చలు, ఆ చర్చల సారాంశం లేకుండానే ఇంతటి స్థాయి నిర్ణయం జరుగుతుందని చెప్పని నేను అనుకోవట్లా. ఖచ్చితంగా ఆ విధమైన ప్రతిపాదనలు వాళ్ళ ముందు పెట్టే ఉంటారు, ఆ విధమైన అష్యూరెన్సెస్ తీసుకొనే ఉంటారు. కాకుంటే ఇప్పటి వరకు చర్చల వరకు అధినాయకుల స్థాయిలో క్లోజ్డ్ రూమ్కి పరిమితమైన ఈ చర్చలు ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ జరగడానికి కావాల్సిన వాతావరణం సృష్టింపబడాలి అని అంటే పూర్తి స్థాయి బాధ్యత భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మీద ఉంటుంది. ఆ విధమైన చొరవ చూపిస్తారని ఆశిద్దాం. సో 17వ తారీఖు జరిగే సభ గురించి ఇంకొక టాపిక్లో మాట్లాడుకుందాం. ఇక్కడ ఆఖరిలో ఇందులో ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలి అనడానికి కేంద్రం నుంచి వచ్చే సహకారం అన్న పాయింట్కి వస్తే, అసలు రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికార గణం మొత్తాన్ని మార్చాలి. అది ఎక్కడి నుంచి మార్చాలి అంటే రైట్ డీజీపీ, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి పంచాయతీల్లో పనిచేసే వీఆర్ఓల దాకా కూడా దాదాపు ఇందులో అంటే ఏదో ఒత్తిడికి తలకి పని చేస్తున్నాం మేము, మాకు దిక్కు లేక ఇంకెలా చేయాల్సి వస్తుంది, మమ్మల్ని చంపేస్తారేమో, మా కుటుంబాలకు ఏమైనా అవుతుందేమో, మా ఉద్యోగాలు పోతాయేమో, మాకు భద్రత ఉండదేమో అనేటువంటి భయంతో చేసేవాళ్ళు కేవలం ఒక 20-25% మంది ఉన్నారు యాక్చువల్గా. మిగతా 75% మంది యంత్రాంగం అంతా కూడా ఈ రోజు ఉన్నటువంటి అధికార పరిధిలోనే, ఇప్పుడున్న పరిపాలకుడి పరిధిలో ఆయన చేతుల్లోనే ఉండి విధేయతతో పనిచేస్తున్నారు. మరి ఈ 75% మందిని కూడా మార్చేటువంటి అవకాశం ఉంటుందా? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే అసలు 75 మందిని మార్చాల్సిన అవసరం లేదు. మార్చాల్సింది రాష్ట్ర వ్యాప్తంగా కీలక స్థానాల్లో ఉన్న ఒక 10 మంది అధికారులను మారిస్తే చాలు. ఇవాళ తెలంగాణలో ఎస్ఐబి డిఎస్పి ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యాడు, ఫోన్ టాపింగ్. ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారి గిరీష్ షా సస్పెండ్ అయ్యాడు. అనంతపూర్ జడ్పీ సీఈఓగా ఉన్న చంద్రమౌళేశ్వర రెడ్డి సస్పెండ్ అయ్యాడు. చంద్రశేఖర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అనే పేరు భాస్కర్ రెడ్డి సస్పెండ్ అయ్యాడు. తిరుపతి డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన చంద్రమౌళేశ్వర రెడ్డి సస్పెండ్ అయ్యాడు. చాలామంది సిఐలు, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ సస్పెండ్ అవుతూ ఉన్నారు. అంటే ఇవాళ ఎవరి కెరీర్ పణంగా పెట్టబడుతుంది, ఎవరి ఆదేశాలు పాటించిన పర్యవసానం బలిపశువులుగా ఎవరు మారుతూ ఉన్నారు. కాబట్టి ఆదేశాలు ఇస్తున్న కొద్ది మంది, పిడికెడు మంది అధికారులని కనుక వాళ్ళ పదవీ స్థానాల నుంచి మార్పు చేస్తే, వాళ్ళని న్యూట్రలైజ్ చేస్తే ఎవరెవరిని చేయాలి? మొట్టమొదటిగా చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, సిఐడి అడిషనల్ డీజీ, ఇప్పుడు కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న రఘురామరెడ్డి, ఇటువంటి కొంతమంది అధికారులు, పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, ఇటువంటి కొంతమంది ఎస్పీలు, అత్యుత్సాహ ప్రదర్శన చేస్తున్న ఎస్పీలు, చంద్రబాబు నాయుడు గారిని సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకున్న సుధాకర్ రెడ్డి లాంటి డిఎస్పీలు, అమరావతి రైతుల్ని రామచంద్రాపురంలో బలప్రయోగం చేసి ఆపేసిన అమలాపురం, రామచంద్రాపురం డిఎస్పీలు, కొంతమంది సిఐలు, ఇటువంటి అత్యుత్సాహ ప్రదర్శన చేసే కొంతమంది అధికారులను కనుక కట్టడి చేయగలిగితే ఆటోమేటిక్గా మొత్తం సిస్టమ్ స్ట్రీమ్లైన్ అయిపోద్ది అక్కడ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్వాహకం పర్యవసానం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విముఖతో ఉన్నారు. ఇవాళ మమ్మల్ని వంచారు, మాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు, మాకు ఆర్థిక ప్రయోజనాలు నష్టం కలిగించారన్న భావంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఏ ఉద్యోగి ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా లేడు. ఆదేశాలు ఇచ్చినప్పుడు ఆ హైరార్కీ ప్రకారం దాన్ని పాటించాల్సిన యూనిఫామ్ డ్యూటీలో ఉంటున్నారు కాబట్టి బలవంతాన తలంచుకొని పాటిస్తున్నారు. ఆ ఆదేశాలు ఇచ్చే కొద్ది మంది, పిడికెట్ మంది అధికారులు కనుక కట్టడి చేయగలిగితే, వాళ్ళని స్థానభ్రంశం చేస్తే 2019 ఎన్నికల నాడు ఆనాడు చీఫ్ సెక్రటరీని, ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎట్లయితే మార్చే ప్రయత్నం జరిగిందో, మార్పు చేశారో, అదేవిధమైన మార్పు చేర్పులు కనుక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇప్పిస్తే మొత్తం సిస్టమ్ స్ట్రీమ్లైన్ అయిపోద్ది. వీఆర్ఓనో, పంచాయతీ సెక్రటరీయో, ఎంఆర్ఓనో, లేకపోతే అక్కడ ఉండే ఈఓఆర్డీనో,
వీళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రజల్ని ప్రభావితం చేసేది చాలా తక్కువ, అవసరం కూడా వాళ్ళకి లేదు. ఇవాళ వాళ్ళందరూ ఈ ప్రభుత్వం బాధితులే. రైట్, థ్యాంక్ యూ రాజేష్ గారు. మొత్తం ఈ 24 ఎన్నికల ముఖ చిత్రం ఎలా ఉండబోతుందని చెప్పినందుకు గాను. సో దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 24 ఎన్నికలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు అనేది అనుకుంటున్నారా? మీ కామెంట్స్ని తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.